ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నేను స్వామి శివానంద సరస్వతి వారు ఇంగ్లీష్లో వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని చెప్పున్నారు. వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేను నా స్వేచ్ఛానువాదంలో నేను చెప్తున్నానండి. ప్రస్తుతం 11వ అధ్యాయం జరుగుతోంది, 11th చాప్టర్. అదేమిటంటే జ్ఞాన మార్గము అన్నారు స్వామీజీ. దాంట్లో సబ్ హెడ్డింగ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో సత్యాన్ని గుర్తించు అనేటువంటి సబ్ హెడ్డింగ్ కింద నేను విషయాలను చదువుతున్నానండి. ఇంతవరకు కూడా వాటిలో 46 విషయాలు చదివున్నాను. అయితే ఇదివరలోలాగే నేను ఆ సంఖ్య చెప్పకుండా అలా చదువుకుని వెళ్ళిపోతానండి, వాక్యాలుగా. ఆయన చాలా చిన్న చిన్న వాక్యాలు చెప్పి ఉన్నారు. ఆయన స్వామి చెప్తారు, ఒకసారి ఆత్మసాక్షాత్కారం కలిగేటటువంటి ప్రశాంతత ఏ విధమైన అడ్డంకులు కూడా దాన్ని అడ్డుకోలేవు. ఇంకా ఒక్కసారి కానీ మనకు ఆత్మసాక్షాత్కారం కలిగితే ఇంకా ఎప్పుడు కూడా దాన్ని అనుభవిద్దామనేటువంటి దీంతోటే ఉంటుంది మనసు, ఇంకోవైపు వెళ్ళదు. అంటే దానికి తగ్గ సాధన చేయాలని చెప్తారైనా. అనంతమైన ఏ విధమైన ఆటంకాలు లేని ఆనందాన్ని కూడా మనం ఇప్పుడు పొందుతామని చెప్తున్నారైనా. బ్రహ్మజ్ఞానాన్ని అనుభవించడానికి మన బాధలు విచారాలు అన్నీ మర్చిపోవాలి. క్రమంగా గుణత్రయాన్ని కూడా విడనాడాలి. గుణత్రయం అంటే మనకి ఈ తామసం, రాజసం, సాత్వికం అని ఉంటుంది. శుద్ధ సాత్వికం అని కూడా చెప్తారు పెద్దవారు. ఆత్మజ్ఞానం అనేది మనని జనన మరణాల నుంచి విడుదల చేసేటువంటి గొప్ప శక్తి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటామో మనకి ఇంకా భయం అనేది ఉండదు. అందుకే భగవద్గీతలో మనకి ఆత్మజ్ఞానం గురించి పూర్తిగా చెప్తారు కృష్ణ భగవానుడు. అర్జునుడిని మధ్యవర్తిగా చేసుకుని మనకు చెప్పిన విషయాలు అవన్నీ కూడా. ఇక్కడ ఒక ఆత్మజ్ఞానం పొందటం వల్లనే మరణం అనేటువంటి సముద్రాన్ని దాటగలం, మనకి ఇంకొక దారి లేదు అని చెప్తున్నారు ఆయన. ఆత్మజ్ఞానం ఈ అంతులేని సంసార సముద్రాన్ని దాటి ధైర్యంగా అమృతత్వం వైపు వెళ్ళడానికి సహాయపడుతుంది అంటున్నారు ఆయన. ఎవరైతే ఈ ఆత్మని గుర్తిస్తారో, అంటే ఆత్మజ్ఞానం పొందుతారో, వారు ఏం కోరితే అది పొందుతారు. అది సాధారణంగా వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకి ఈ ప్రాపంచిక విషయాల మీద దృష్టి, ప్రాపంచిక కోరికలు అవి ఉండవు. ఎప్పుడు కూడా నిరంతరం కూడా భగవద్ధ్యానమే. అంటే ఆ ధ్యానంలో వాళ్ళు రమిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అది ఈ మానవ జన్మ ముఖ్యోద్దేశం ఏమిటంటే ఆత్మజ్ఞానం పొందటమే. ఈ నరజన్మ దుర్లభం ఉంటారు. జంతునాం నరజన్మ దుర్లభం అని చెప్తూ ఉంటారు. అంటే ఇది ఈ రాక వచ్చినటువంటి జన్మ. మనం ఎన్నో జన్మలు ఎత్తుతాం 84 లక్షల ఏళ్ళలో కూడా. ఇది మనకి ఈ మానవ జన్మ కట్టకడపడిదే అంటారు. కట్టకడపడిదే ఏమిటంటే మనం ఇక్కడ చేసేటువంటి కర్మల్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. మనం సత్కర్మలు చేసి పుణ్యాలు చేస్తే అయితే ఇంకోటి కూడా ఉంటుంది. ఇది రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలి. అయితే ఇంకోటి, అందుకే మనం ఏం చేస్తారంటే ఏ కర్మ చేసినా సరే భగవంతునికి అర్పించమంటారు. అంటే ఆ ఫలితం మనకి ఉండకుండా ఉండాలని. అది అలాగని పాపకర్మలు చేసి వారికి అర్పిస్తే అని కాదు. ఇవన్నీ కూడా మనం చేసేటువంటి పనులన్నీ కూడా రికార్డ్ అవుతాయి. మనకి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అని చెప్తారు. ఇది చాలా మనకి పూర్వకాలంలో కూడా ఇది సైన్స్, ఒక పెద్ద సైన్స్ ఇది. సరే, ఈ బ్రహ్మజ్ఞానం అనేది చాలా గొప్ప గుణం అని చెప్తున్నారు ఆయన. ఈ అనంత ప్రపంచంలో ఈ అనంతమైనది అంతా కూడా వ్యాపించి ఉన్న బ్రహ్మంతో సరిపోల్చదగ్గది ఈ ప్రపంచంలో ఏదీ లేదు, ఉండదు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఈ ఆత్మ అంటే పరమాత్మ, ఆత్మ అంటారు. ఈ జీవాత్మ, పరమాత్మ అంటారు. అద్వైతంలో రెండు ఒకటే. అయితే ఇది ప్రపంచం అంతా కూడా ఆక్రమించి ఉంది. ఏమండి, అందుకే స్థాణువు అంటారు శివుడిని. స్థాణువు అంటే కదలడానికి ఎక్కడ అవకాశం లేకపోతే అలా ఉండిపోతుంది కదా. అంటే ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించే ఉన్నాడు అతను స్థాణువు కాక మరేమిటి, అతనిలో కదలిక ఎలా ఉంటుంది. సరే, ఈ అనంత సచ్చిదానంద స్వరూపంతో పోలిస్తే మన భూమి అతి చిన్న దుమ్ము కణం మాత్రమే అని చెప్తున్నారు. మనది అణువులో పరమాణువు లాంటిది. అది మనకి ఏంటంటే అవన్నీ ఆలోచిస్తుంటే మనం పాలపొంతలో మిల్కీవేలో ఉంటారు. ఇవి అనంతమైనటువంటి నక్షత్రాలు.
మనకి సూర్యుడు మన కంటికి అవ్వబడేటువంటి ఒక చిన్న నక్షత్రం మాత్రమే. ఇలాంటి నక్షత్రాలు అనంత కోట్లు ఉంటాయి ఒక పాలపుంతలో. ఇలాంటి మన అనేటువంటి నక్షత్ర సముదాయంలో ఇలాంటివి అనేకమైన ఉన్నాయట. ఇంకా ఇవన్నీ కూడా మన సూర్యుడు తిరుగుతున్నాడు, ఈ పాలపుంత తిరుగుతోంది, ఇది వెళుతూనే ఉంటుంది, నిరంతర ప్రయాణం. అదంతా సరే, అదంతా ఒక సైన్స్. తర్వాత వేదాంత పుస్తకాలు నీకు ఇష్టమైనవి ఎన్ని ఉన్నా సరే అవన్నీ చదువు. అలాగే వేదాంతం మీద, ఆధ్యాత్మిక విషయాల మీద కూడా నిరంతరం ఉపన్యాసాలు చేయి. అయితే ఎన్ని ఉపన్యాసాలు చేసినా, ఎన్ని వేదాంత పుస్తకాలు చదివినా, అలాగే హిమాలయాల్లో ఉన్నటువంటి గుహల్లో 100 కొలది సంవత్సరాలు తపస్సు చేసి ప్రాణాయామం చేసినా సరే, మరొక సంవత్సరం 55 సంవత్సరాలు ప్రాణాయామం చేసినా నువ్వు స్వీయ సాక్షాత్కారం పొందకపోతే ఏమీ కూడా నీకు ఉపయోగం లేదు, విముక్తి లేదు, మోక్షం అనేది ఉండదు అని చెప్తున్నారు ఆయన. అంటే మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా సరే, అలాగే ఎన్ని సంవత్సరాలు ప్రాణాయామం చేసినా అది ఉపయోగం లేదు. నీకు కావాల్సిన బ్రహ్మజ్ఞానం పొందడం ముఖ్యం. అంటే ఈ సాధన వల్ల నువ్వు బ్రహ్మజ్ఞానం పొందేవా, అదృష్టవంతుడివే ఆయన చెప్తారు. అది అప్పుడే నీకు విముక్తి, మోక్షం ఉంటుందని చెప్తున్నారు స్వామి. మోక్షం అనేది చాలా పెద్ద మాట అండి. అయితే ఒకటి మనం ఏంటంటే ఇందాక అనుకుంటే ఎన్ని జన్మలు పొందినా సత్కర్మలు చేసుకుంటే ఇంకొక మంచి కుటుంబంలో పుడతాం. వాళ్ళ తాలూకా మంచి వాళ్ళు అయినట్టయితే తల్లిదండ్రి వాళ్ళు నన్ను గురువు దొరకాలి ముఖ్యంగా. ఆ తర్వాత మనం సత్కర్మలు చేయాలి. గురువు చెప్పినటువంటి విధానంలో మనకి ఈ వివేకము, వైరాగ్యము ఏమండి చెప్తారు మనకి. ఇతర శమధమాది షట్సంపద, ముముక్షత్వ, తీవ్ర ముముక్షత్వం ఉండాలి. అంటే నాకు మోక్షం కావాలని కోరిక ఉండాలి. కోరిక కావాలంటే సరిపోతుందా అంటే అప్పుడు ముందు చెప్పారు వివేకం కావాలి. వివేకం అంటే నిత్యానిత్య వస్తువు వివేచన ఉండాలి. అంటే ఏ వస్తువు ఈ ప్రపంచంలో స్థిరంగా ఉంటుంది, ఏది ఉండదు అనేటువంటి జ్ఞానం కావాలి. అది బ్రహ్మజ్ఞానం, అది పొందాలి. తర్వాత వైరాగ్యం. ఎప్పుడైతే అది వచ్చిందో ఇది ఉంటుంది, ఇది ఇప్పుడు నేతి న్యాయం ఒకటి ఉంటుంది చెప్తారు సంస్కృతంలో. ఇది కాదు అని మనం బేరీజ్ వేసి ఒకటి అనుకుంటూ ఉంటే ఇది కాదు అంటే స్థిరంగా ఉండేది ఏంటంటే ఆత్మ ఒక్కటే, దానికి చావు లేదు. ఏమండి కత్తి చేత నరకబడదు, నిప్పు చేత మండింపబడదు, గాలి చేత ఎగిరింపబడదు అని చెప్తారు కదా భగవద్గీతలో. అది ఎప్పుడైతే అది గ్రహించాడో అప్పుడు వైరాగ్యం వస్తుంది, ఇంకేం లేదని. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో ఈ ప్రాపంచిక విషయాల మీద మనకి దృష్టి మరలదు, ఇంకా వాటి మీద దృష్టి పెట్టం. ఏమండి అయితే అది ఇవి చెయ్యాలంటే శమధమాది షట్సంపద అని చెప్తారు మనకి. అది శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అని 6 ఉంటాయి. ఇవి కూడా సాధనలు చేయాలి, అది చెప్తారు అన్నమాట మనకి. తర్వాత ఇవి వచ్చిన తర్వాత తీవ్ర ముముక్షత్వం కోసం మనకి ఆ కోరిక ఉండాలి తీవ్రంగా. అది మనకి అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొట్టమొదటి సూత్రంలో, బ్రహ్మసూత్రంలో మొదటిది. దాంట్లో ఏమిటంటే అర్హుడెవడు ఈ బ్రహ్మజ్ఞానం పొందడానికంటే అప్పుడు ఎవరంటే వివేకం కలిగి ఉండాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, శమధమాది షట్సంపద కలిగి ఉండాలి, తీవ్ర ముముక్ష కాంక్ష ఉండాలి, వాడి కాంక్ష కోరిక ఉండాలని చెప్తారనమాట. సరే, అది అంచేత ఏంటంటే మనం ఎన్ని సాధనలు చేసినా సరే ఆత్మసాక్షాత్కారం పొందాలి. ఆ పొందడానికి అదే తపస్సు అంటే తప్పించడం అనమాట. తపస్సు అంటే చేయాలి. అజ్ఞానంతో ఉన్నవానికి జ్ఞానం అనే విజ్ఞానమే మంచి ఔషధం. అది అజ్ఞానం, ఇగ్నోరెన్స్, అది పోవాలంటే జ్ఞానం పొందాలి. జ్ఞానం అంటే అది కూడా బ్రహ్మజ్ఞానం పొందాలి. మామూలు జ్ఞానం అంటే ఈ లౌకికం అలౌకికం 2 ఉంటాయి. ఈ లౌకిక విషయాలు అవన్నీ కూడా ఈ ప్రపంచంలో మనం డబ్బు సంపాదించుకుందుకు, కార్లు, మేడలు, శారీరక వాంఛలు తీర్చుకుందుకు ఉపయోగపడతాయి. ఏమండి అవి కాదు. మనకు కావాల్సింది ఏంటంటే అలౌకికం. అది ప్రవృత్తి నివృత్తి అంటారు. ప్రవృత్తి మార్గం అంటే ఉద్యోగాలు చేయడం, ధన సంపద, పిల్లల్ని కండం, గృహస్థ అవ్వడం, ఇవన్నీ కావాలి, మంచిదే. నివృత్తి మార్గం కూడా ఉండాలి. అంటే వేదాంత చర్చలు, పెద్దవాళ్ళ తాలూకా ఉపన్యాసం వినడం, గురువు చెప్పినట్టుగా మనం ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి చేసుకోవడం, ఇవన్నీ కూడా కావాలి. ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో ఏది విలువన్నది కాదు, ఒక్క బ్రహ్మం తప్ప అని చెప్తున్నారు స్వామి. స్వేచ్ఛకి మూలం తెలుసుకో, అదే అనంతమైనటువంటి ఆనందాన్ని, స్వేచ్ఛను ఇస్తుంది. అది మోక్షం అనేది ఎక్కడో స్వర్గంలో కానీ, హిమాలయాల్లో ఉన్నటువంటి కైలాస పర్వతం మీద కానీ లేదు.
అది నీ దగ్గరే ఉంది, నీ హృదయంలో మాత్రమే అది ఉంది అని చెప్తున్నారు ఆయన. నీ మటుక్కి నువ్వు ఆత్మవిమర్శ చేసుకుంటే నువ్వంటే ఏమిటో నీకు తెలుస్తుంది. ఆ సత్యం నీకు ఎప్పుడైతే అవగాహన అవుతుందో అప్పుడు నీకు నీ మనసు జ్ఞాన మార్గం వైపు మళ్ళుతుంది. అంటే మనం అంటే ఏమిటో తెలుసుకోమంటున్నారు, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే నేను చెప్పిందే ఇందాక విమర్శ, అది అది వివేకం, వైరాగ్యం చెప్పాను చూడండి. ఆ వివేకం కావాలి మనిషికి. ఆ కాస్త వివేకం ఉంటే అందరికీ తెలివితేటలు ఉంటాయి, కానీ ఆ తెలివితేటలను రకరకాలుగా వాడుతూ ఉంటారు. దీనికి ఏంటి ఆధ్యాత్మికంగా ఆ తెలివితేటలను కొంచెం మళ్ళించినట్టయితే మనం అంటే ఏమిటో మనం తెలుసుకుంటే స్వీయ సాక్షాత్కారం అంటారు చూస్తారా, అది అప్పుడు ఏంటంటే మనకి అన్నీ అవగాహన అవుతాయంటారు. మరణం కళంకం లేని హద్దు లేని వాడివి నువ్వు. వాడివి అంటే ఈ శరీరం కాదు, మనకి ఈ ఆత్మకి హద్దులేం లేవు కదండి. అది మనం ఈ యాస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ నుంచి విడిపోయిన తర్వాత అది సర్వస్వతంత్రం. అది అంటే మనం చేసుకున్న కర్మలను బట్టి మళ్ళీ జన్మెత్తుతాం అనుకోండి, అది వేరే సంగతి. అది మన అజ్ఞానం వలన స్థూల శరీరంగా మన పవిత్ర ఆత్మను మనం చూస్తూ ఉంటాం. అది గుర్తించడం అంటే మనసు అనుకుంటూ ఉంటుంది అలాగా, మన అజ్ఞానం వల్ల. అది ఎందుకంటే స్థూల శరీరం మనకి కళ్ళు, ముక్కు, శరీరం, ఈ ఎముకలు ఏమండి ఉన్నటువంటి ఈ కండరాలు ఇవన్నీ కాదు కదా, మనకి స్థూల శరీరం మాత్రమే. ఇది లోపల ఇంకోటి సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది, యాస్ట్రల్ బాడీ. మనకి వెళ్ళిపోయింది అది ఆత్మ, దాంతోపాటు వెళ్తుంది. దాంతోపాటు మనం చేస్తున్న కర్మలు అవన్నీ కూడా రికార్డ్ కూడా వెళ్తుంది అని చెప్తారు స్వామీజీ. నేను ఇక్కడితో ఆపుతున్నానండి. శుభం భూయాత్.